యెమెన్‌లో ఉన్నటువంటిది 2. ఒకటి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం. రెండవది హౌతీ తీవ్రవాదులు. ఈ హౌతీ తీవ్రవాదులే సౌదీ అరేబియా మీద దాడి చేసేది, దుబాయ్ మీద దాడి చేసేది. అలాగే ఆ ప్రాంతంలో బాబ్ ఏ మందాన్ ప్రాంతంలో ఉన్నటువంటి అట్నుంచి వెళ్ళే షిప్పుల మీద దాడి చేసేది. వీళ్ళు ఇరాన్ తయారు చేసిన ఉగ్రవాదులు. ఈ హౌతీ తీవ్రవాదుల చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు ఇరాన్ ఇచ్చినవి. మిస్సైళ్ళే ఇచ్చారు, తుపాకులో ఇవో కాదు నక్సలైట్లకు ఇచ్చినట్టుగా. ఏకంగా మిస్సైళ్ళే ఇచ్చారు, డ్రోన్లే ఇచ్చారు. వాటితో దాడులు చేస్తుంటుంది. తాజాగా యెమెన్ మీదన ఒకేసారి 2 రకాల దాడు. ఒకటేమో ఇజ్రాయెల్ వచ్చి యెమెన్ మీద 6 బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించింది, పెను విధ్వంసం సృష్టించింది. అంటే అక్కడ ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉన్న చోటనే ఈ దాడి జరిగింది, ఈ విధ్వంసం జరిగింది. దాన్ని ఖండిస్తా యెమెన్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిన 1 గంటలోపే అక్కడే ఉన్నటువంటి మోకా పోర్ట్, ఏదైతే యెమెన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోర్టు మీద దాడి జరిగింది. ఈ దాడి చేసింది హౌతీ తీవ్రవాదులు. ఇద్దరూ పరస్పర శత్రువులు. చూడండి, ఇక్కడ హౌతీలకి ఇజ్రాయెల్కి పడదు. హౌతీలను అనేక సార్లు ఇజ్రాయెల్ అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వాళ్ళ మీదన హౌతీలు అటాక్ చేస్తారు. అట్లాంటిది ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు యెమెన్ మీద దాడి చేశారు. యెమెన్ ప్రభుత్వం ఇద్దరిని విమర్శిస్తూ కూర్చోవాల్సి వచ్చింది. కంట్రోల్ చెయ్యలేని పరిస్థితులు ఉంది. చిన్న దేశాలుగా మనని కూడా ఇప్పుడు పంజాబ్ ఒక దేశం చేసేద్దాం, లేకపోతే మణిపూర్ ఒక దేశం చేసేద్దాం, ఈశాన్య రాష్ట్రాలు ఒక దేశం చేసేద్దాం అంటారు కదా. ఎందుకు అంటే ఇదే కారణం. చిన్న దేశాలు తమని తాము కాపాడుకోలేవు. ఇప్పుడు యెమెన్ అనేది చిన్న దేశం, లెబనాన్ అనేది చిన్న దేశం, పాలస్తీనా అనేది చిన్న దేశం. వాటిని అవి కాపాడుకుంటున్నాయా? ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఎట్లాంటి పెత్తనం చేస్తుంది, అక్కడే హమాస్ ఎట్లా పెత్తనం చేస్తుంది, హౌతీలు యెమెన్ మీద ఎట్లా పెత్తనం చేస్తున్నారు, హెజ్బుల్లా వాళ్ళు లెబనాన్ మీద ఎట్లా పెత్తనం చేస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఎట్లా పెత్తనం చేస్తున్నారు. అట్లా ముక్కలైతే కనుక సైన్యం మెయింటెనెన్స్ చేయలేరు. అప్పుడు తీవ్రవాదులు రెచ్చిపోతారు. భారతదేశాన్ని ముక్క చెక్కలు చెయ్యాలని కోరుకునే వాళ్ళు ఉద్దేశం కూడా అదే.